తెలంగాణ కేబినెట్ సమావేశం 3 గంటలుగా కొనసాగుతోంది. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే గవర్నర్ అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో సభా సమావేశాలను నిర్వహించడంపై కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం కేబినెట్లో ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు? దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం 19వది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కంటే ముందు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దీంట్లో భాగంగానే ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చినటువంటి సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇద్దరికి కూడా అధిష్టానం ఇదే రకమైనటువంటి దిశానిర్దేశం చేసింది. మనం సర్వే చేసినట్టు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆదేశాలని ప్రభుత్వం రెండు పాటిస్తున్నటువంటి ఈ క్రమంలో స్థానిక సంస్థలకు వెళ్ళడానికంటే ముందే 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అలాగే కౌన్సిల్కి సంబంధించి సమావేశాలని ప్రోరోగ్ చేశారు. దీని ఇండికేషన్ ఏంటంటే త్వరలోనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయడానికి వెసులుబాటు కల్పించేట్టుగా ఈ సమావేశాన్ని ప్రోరోగ్ చేసినట్టు కనబడుతుంది. అయితే 42% రిజర్వేషన్కి ఆమోదం చెప్పినటువంటి ఇప్పుడు కేబినెట్ ఆమోదం మేరకు జీవోని ఇచ్చి దాన్ని అమలు చేస్తారా లేదంటే అసెంబ్లీలోకి తీసుకొస్తారా అనేటువంటి కొంత చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి 18 కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం వీళ్ళ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.